వెల్కమ్ టు మై ఛానల్. దివ్యాంగులైన విద్యార్థులకు అదిరే స్కాలర్షిప్ శుభవార్త. పథకం ప్రధాన ఉద్దేశ్యం దివ్యాంగులైన విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఆర్థిక చేయూత అందించడం. ఈ పథకపు ముఖ్య లక్ష్యం అర్హత కలిగిన విద్యార్థులు 9, 10 క్లాసెస్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, విభిన్న రకాల వైకల్యాలు కలిగిన విద్యార్థులందరూ అర్హులు. ఉపకార వేతన రకాలు మరియు మొత్తాలు. సంవత్సరానికి సాధారణ వైకల్యం 9,000 రూపాయలు, మనోవైకల్యం 11,000 రూపాయలు, దృష్టిలోపం 12,400 రూపాయలు, కేజీబీవీ విద్యార్థినులు 14,600 రూపాయలు. దరఖాస్తు విధానం. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పోర్టల్ ఎన్ఎస్పి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు. పాత దరఖాస్తులను పునరుద్ధరించడానికి రెన్యూవల్ కూడా అదే పోర్టల్ను ఉపయోగించవచ్చు. దరఖాస్తుకు అవసరమైన కీలక పత్రాలు: ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్, దివ్యాంగత సర్టిఫికేట్, విద్యాసంస్థ ధృవీకరణ, ఇన్స్టిట్యూషన్ వెరిఫికేషన్. దరఖాస్తు గడువు ఈ నెల అక్టోబర్ 30, 2025 చివరి తేదీ. ఈ జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. విద్యార్థులు గడువు తీరకముందే దరఖాస్తు వెంటనే పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాల కొరకు అభ్యర్థులు తమ జిల్లా సహిత విద్య సమన్వయకర్తలను సంప్రదించవచ్చు లేదా ఎన్ఎస్పి అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. ప్రభుత్వ చర్యలు. ఏపీ ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థుల విద్యాభివృద్ధికి పలు చర్యలు చేపట్టింది. భవిత కేంద్రాలు మరియు ప్రత్యేక ఉపాధ్యాయులు ఈ పథకం గురించి అవగాహన కల్పిస్తున్నారు. మరిన్ని ఏపీ గవర్నమెంట్ అప్డేట్ల కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.